నా పేరు వరలక్ష్మి అండి. మాది పాసిరిపుల్లంక అండి. మరి నేను కత్తరి బ్రతుకుదేరు కోసం నేను కత్తరి వెళ్ళానండి. అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను చాలా హింసలు పెట్టారండి. నాకు భోజనం పెట్టక, ఇంట్లో నాకు శాలరీ ఇవ్వక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారండి. మరి నేనైతే మన ఇండియా గవర్నమెంట్ నేను ఆశ్రయించానండి. నన్ను చాలా హింసలు పెట్టారండి. ఆ తర్వాత నేను హింసలు పెట్టినాక నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా పిల్లలతో కూడా చెప్పానండి, నేను ఇదే లాస్ట్ కాలేమో మీకు చేయటమమ్మా, నేను ఇంటికి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను. మాది పేద కుటుంబం అండి, మేము పని చేసుకుంటే ఉంది, లేకపోతే మాకు లేదు. మా ఇల్లు కూడా సరిగా లేదండి. మరి ఈ స్థితిలో నేను వెళ్ళానండి నా బతుకుదేరు కోసం. మరి నన్ను చాలా హింసలు పెట్టారు. మరి నేను గవర్నమెంట్ నేను ఆశించినప్పుడు నాకు అందరూ నాకు సహకరించి మరి నాకు ఎంబీసీ ఆఫీస్ ద్వారా నాకు హెల్ప్ చేసి మరి ఈరోజు నేను ఇండియా రావడానికి నాకు సహాయం చేసి టీఆర్ఎస్ గారికి, ఎమ్మెల్యే గీతి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. బతుకుదేరు కోసం నేను గలిపెళ్ళానండి. మరి నన్ను చాలా హింసలు పెట్టి నన్ను పంపించారండి. భోజనం పెట్టక, నాకు శాలరీ ఇవ్వక, నేను శాలరీ కోసం కూడా చూసుకోలేదండి. నాకు 2 నెలలు శాలరీ ఇవ్వలేదండి. నేనైనా నా పిల్లలే నా ముఖ్యము, నా దేశమే, నేను వెళ్ళాలనేసి నేను వచ్చేసానండి. మరి నాలాంటి సహాయకులు ఎంతోమంది ఉన్నారండి ఆఫీస్లోని. మరి వాళ్ళందరూ కూడా మీరు హెల్ప్ చేసి మీరు అందరూ కూడా హెల్ప్ చేసినందుకు ఈ రోజు మేము ఇలా ఇంటికి చేరడానికి సహాయం చేశారు.